పిండితోటి పునుగులు చేస్తున్నాను ఈరోజు. అంటే ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. నేను ఒక అరకప్పు కంటే తక్కువే ఉంటాయి సగ్గుబియ్యం నానబెట్టేసాను అనమాట. సగ్గుబియ్యం పునుగులు అనుకోండి. ఇందులో కప్పు బియ్యం పిండి వేస్తున్నాను. అలాగే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నమాట. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేద్దాము. కరివేపాకు కట్ చేయలేదు, ఇలాగే మామూలుగానే వేస్తున్నాను. కరివేపాకు, కొంచెం జీలకర్ర వేద్దాం. కొంచెం జీలకర్ర వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అందుకని కొంచెం జీలకర్ర వేద్దాం. ఇదిగోనండి, కొంచెం జీలకర్ర వేసాను. అందులోనే కొంచెం అంటే ఆ పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాను. ఇదిగోనండి ఉప్పు ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుందండి. ఒకసారి మారిపోయినప్పుడు మనం ఎంత వేస్తున్నామో తెలియదు అనమాట. ఒక్కొక్క టాటా ఉప్పు అయితేనేమో కొంచెం ఉప్పగా ఉంటుంది. ఒక్కోసారి మారి ఇంకో ఉప్పు ఏదో ఒకటి తీసుకొస్తారు, అప్పుడు మనం వేసినప్పుడు కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. కొన్ని ఉప్పులు ఉప్పగా ఉండవు. ఇందులోనే 2 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. పెరుగు అన్నమాట. ఇది ఎరటితోటి 2 కూడా వేయక్కర్లేదు అసలు. పెరుగు ఇష్టం లేకపోతే వేసుకోకండి, కొంచెం మెత్తగా వస్తాయని వేస్తున్నాను. వేసుకోపోయినా పర్లేదు. కొంచెం వాటర్ వేద్దాం. ఎక్కడ పెట్టాను ఈ వాటర్? ఇంకా వాటర్ తెచ్చేసా. కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ అప్పుడప్పుడు చేసుకోవటానికి బాగుంటుంది. అంటే ఒకేసారి ఇడ్లీ పిండి అలా ఏమీ ఉండవు కదా ఇంట్లో. ఇడ్లీ పిండి ఉందనుకోండి, పునుగులు చేసేసుకోవచ్చు. అలా ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొందరికి పెరుగు అయితే ఇష్టం ఉండదండి, స్కిప్ చేసేయండి, ఏం కాదు. పెరుగు వేయకపోయినా బాగానే ఉంటుంది, కానీ కొంచెం మెత్తగా రావడం కోసం అంతే. ఎక్కువ వాటర్ ఒకేసారి వేయొద్దండి. చూసుకొని వేసుకుంటే పిండి ఎలా వస్తుందో తెలుస్తుంది. ఈలోపు స్టవ్ వెలిగిస్తాం. ఇందులోకి టమాటా చట్నీ చేస్తానన్నమాట. ఇది పక్కన పెట్టేసి కొంచెం టమాటా చట్నీ చేద్దాము. పిండి అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఈ ఆయిల్ బాండి పక్క దాని మీద పెట్టేసుకొని ఇంకా దీని మీద కొంచెం టమాటా చట్నీ చేద్దాము. ఒక 3 టమాటాలతోటి టమాటా చట్నీ చేస్తాను. ఇది పక్కకు పెట్టేస్తాను. కొంచెం ఆయిల్, అందులోనే టమాటాలు, కొంచెం ఫ్రై చేయాలి టమాటాలు వేసుకొని. ఇది టమాటా చట్నీ కారం వేసి చేస్తున్నాను అనమాట. 2 మిరగాయలు కాదు, అలాగే పచ్చిమిరకాయలు కూడా కాదు. కొంచెం మూత పెడతాను, మగ్గిపోతాయి. కొంచెం వాటర్ వేస్తున్నా, లేదంటే అవి మాడిపోతాయి అన్నమాట. ఎక్కువ నీరు ఉండదు కదా ఈ టమాటాల్లో. ఏంటంటే నాటు టమాటాలు కాదు ఇవి, అందుకే నీరు తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం నీరు వేసి మగ్గు పెడతాను. కొంచెం మగ్గితే బాగుంటుంది పచ్చడి. చూద్దామండి, మగ్గిపోయింది. ఇది ఇలా ఉందన్నమాట.
దగ్గరికి అయింది. ఇందులోనే కొంచెం చింతపండు అనమాట, చింతపండు రసం తీసాను. ఎందుకంటే టమాటాలు ఎక్కువ పుల్లగా ఉండవు కాబట్టి వేస్తున్నాను. కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ కంటే తక్కువే ఉంటుందండి. మరీ ఎక్కువ పుల్లగా వేసామంటే పులుపు ఇష్టం లేని వాళ్ళు అయితే అసలు వేసుకోకపోయినా పర్వాలేదండి. అసలు ఇది ఒక స్పూను కారం వేస్తున్నాను, ఒక స్పూను కొంచెం వేసాను అంతే. ఇది కొంచెం మగ్గనిద్దామండి. మగ్గే అవసరం లేదు కానీ చల్లగా అవ్వాలి. ఇంకా రెండు నిమిషాలు ఇలా కలిపేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఆపేస్తున్న స్టవ్. ఇది అప్పటికప్పుడు చేసుకునేది లేండి, నిలవదు కాదు. ఇది నిలవ టమాటా పచ్చడి కూడా ఇలాగే చేస్తాను. కాకపోతే దాంట్లో ఇంకా బాగా ఫ్రై అవ్వనిస్తాను. అలాగే అందులో ఆవపిండి, మెంతిపిండి అవన్నీ వేస్తాను అనమాట. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టి చూపిస్తాను. కొంచెం చల్లగా అవ్వనిద్దాము. ఆయిల్ అయితే వేడైంది, కొంచెం వేసి చూస్తాను. కొంచెం ఇలా కొంచెం తీసుకొని పునుగుల్లాగా వేసుకోవడమే. ఆయిల్ అయితే వేడిగానే ఉంది, ఇంకా వేసేయచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని అవి ఇవి కలిపి ఫ్రై చేస్తాను. అలా అయితే చక్కగా లోపల కూడా ఫ్రై అవుతాయి కదా అని. కరకరలాడుతూ కావాలి అంటేనే ఇవి బాగుంటాయండి. అదే కనుక కరకరలాడుతూ వద్దు మాకు మెత్తగా కావాలి అనుకుంటారు కదా కొంతమంది. అవి ఇవి కలిపి ఫ్రై చేద్దాం. తీసి పక్కన పెడుతున్నాయి కూడా. కొందరికి ఇష్టం ఉండదు కదండి, కొందరు మెత్తగా తింటారు పునుగులు. వాళ్ళకైతే ఇవి నచ్చవన్నమాట. బాగా కరకరలాడుతూ తినే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతాయి. ఇవి అయితే కొంచెం చిన్నవి వచ్చినాయి, ఇందాకేసి మాత్రం పెద్దవి వచ్చాయి. ఇవి కూడా వేసి ఫ్రై చేద్దాం. అన్నీ కలిపి ఫ్రై చేసుకుంటే బాగా చక్కగా ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసుకోవటం. బాగా ఎర్రగా అయిన తర్వాత చూపిస్తానండి. ఇది ఒకసారి మిక్సీ పట్టి తీసుకొద్దాము. ఇదంతా ఇందాక ఫ్రై చేశాను కదా, చూపిస్తాను. అదే టమాటా చట్నీకి మొత్తం ఫ్రై చేశాను. ఇది ఒకసారి మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఇవన్నీ ఎర్రగా అయిపోయినాయి, ఇంకా స్టవ్ ఆపేయటమే. ఇంకెంతకంటే బాగా ఎర్రగా అయితే అవ్వండి, ఎందుకంటే మనం చేసేది బియ్యం పిండి, సగ్గు బియ్యం కాబట్టి. మామూలుగా దోశ పిండితో కానీ ఇడ్లీ పిండితో అలా చేస్తాం కదా, ఆ విధంగా చేసుకుంటే మాత్రం ఎక్కువ కలర్ వస్తాయి. కానీ ఇది నానబెట్టిన పిండి కాదు కదా, అందుకని కలర్ అయితే ఎక్కువ రావు. ఇలాగా మొత్తం తీసేస్తున్నా. కాకపోతే ఇవి అయితే కరకరలాడుతూ ఉంటాయండి, బాగా కరకరలాడతాయి అన్నమాట. ఇవి ఉట్టిగా తినొచ్చు. మామూలు మనం పునుగులు చేసుకుంటాం కదా, అలా అయితే కాదు.
సరే అలా చప్పుడు వస్తున్నాయో ఇవి. గలగల్లా ఆడుతున్నాయి ఇవి. కలర్ బాగానే వచ్చిందిలే, ఇంతకంటే బాగా కలర్ వచ్చినా కూడా బాగు. ఇదిగోనండి మన టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది.